మరి వీళ్ళు ఎవరు ప్రేమించినా కూడా ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళని, ఈ ఇద్దరులకి మీరు ప్రేమించిన వాళ్ళు కూడా ఒక మైండ్, ఒక మనస్తత్వం అనేది అనుకూలంగా ఉండదు. అది ఎందువల్ల? ప్రేమ అంటే 2 అక్షరాలు ప్రేమ. 2 అక్షరాలు ప్రేమించేది 3 సార్లు సినిమాలకు వెళ్ళి 3 సార్లు పార్కింగ్ పోయి వచ్చినంత వరకే ప్రేమ కాదు అది. ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన భావ్యం తెలుసుకునేదే ప్రేమ. స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి, మరి వీళ్ళ ఇద్దరి జాతక యోగాన్ని బట్టి తెలుసుకోవాలి. మరి అది తెలుసుకోకోకుండా అశ్రద్ధగా పాటించి ఏం కాదులే అన్నట్టుగా మనం ప్రేమించాములే, మనం చెప్పిందే పాస్ అవుతుంది, మనం చెప్పిందే కరెక్ట్గా అనేది కొంతమంది అనుకుంటుంటారు. చాలామంది చాలా విధానాలుగా ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళు ఆ ప్రేమ దక్కేంత వరకే వాళ్ళు ఆలోచిస్తుంటారు. ప్రేమ దక్కిన తర్వాత నువ్వెవరో నేనెవరో అప్పటి వరకు వాళ్ళు ప్లేట్ మార్చేస్తారు. దానివల్ల లేనిపోయిన సమస్యలోకి మీరు ఇరుక్కునే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి. ఏ కార్యక్రమైనా కానీ, ఏదైనా కానీ ఆలోచించి ముందుగడుగు వేయండి. ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు. మనం చేసే తొందరపాటు వల్ల అదే మనం కొంచెం వెనక ముందు ఆలోచించుకొని స్లోగా పోతే ఏమి కాదు. ఏం పర్వాలేదని కొంచెం స్పీడ్గా వెళ్ళామనుకోండి, ఏదో ఒకటి అడ్డు వస్తుంది. దానివల్ల మనకి కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి. కాబట్టి ఆ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి.